స్పర్మ్ ఫ్రీజింగ్, స్పర్మ్ క్రయో ఫ్రీజింగ్. ఇది స్పర్మ్ ఫ్రీజింగ్ అనేది అందరూ చేయించుకోవాలంటే లేదు. కొన్ని కండిషన్స్లో అబ్బాయిలో కూడా స్పర్మ్ ఫ్రీజింగ్ అనేది సజెస్ట్ చేస్తాము. ఎవరెవరిలో అంటే ఒకటి ఫస్ట్ క్యాన్సర్ పేషెంట్స్లో బికాజ్ ఆఫ్ రేడియోథెరపీ కానివ్వండి, కీమోథెరపీ కానివ్వండి, స్పర్మ్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాళ్ళలో ఫ్రీజింగ్ కంపల్సరీ. అండ్ సెకండ్ వచ్చేసి ఇన్ కేస్ మీరు కెరీర్ ఓరియంటెడ్ ఆర్ సంథింగ్ లైక్ లేట్ మ్యారేజెస్ అనుకుంటున్నప్పుడు మీ ఏజ్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ ఒక్కొక్కసారి స్పర్మ్ క్వాలిటీ అనేది ఎఫెక్ట్ అవ్వచ్చు. వాళ్ళలో కూడా బిఫోర్ 35 years శాంపిల్ ఫ్రీజ్ పెట్టుకోవడం మంచిది. అండ్ థర్డ్ వచ్చేసరికి ఎనీ సర్జరీస్, టెస్టిక్యులర్ రిలేటెడ్ సర్జరీస్ ఉన్నప్పుడు మీరు ఒక శాంపిల్ ఫ్రీజ్ పెట్టుకోవడం వల్ల దట్ మీరు తర్వాత యూజ్ చేసుకోవచ్చు దాన్ని. ఓకే. అండ్ ఫోర్త్ వచ్చేసి మీరు ఇన్ కేస్ ఏమైనా ఏఆర్టీ ప్రొసీజర్స్ వెళ్తున్నారు అని అన్నప్పుడు IUI, IVF స్ట్రెస్ ఫ్రీగా ఉన్న పీరియడ్లో ఒక శాంపిల్ ఫ్రీజ్ చేసి పెట్టుకుంటే బిఫోర్ హ్యాండ్ బెటర్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.